తెలియగా ఇలా దించేసుకుంటున్నారు కానీ అలా కాదు, పెట్టేది బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టి పెన్ నుంచి ఇలా తీయాలి. వాళ్ళకి తెలియగా చెవుల మీద నుంచి ఇలా లాగేసుకుంటున్నారు. దానివల్ల చెవు ఎర్ర కందిపోతుంది. వాళ్ళకి ఇవ్వండి, ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టాలి. తీసేద్దాము, ఇది ఇలా తీయాలి. వాళ్ళకి తెలియగా ఇలా ఇక్కడి నుంచి ఇలాగ సైడ్ నుంచి పెట్టేస్తున్నారు, ఇలా లాగేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఎవరైతే టూ వీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్బంధించి మీకు హెల్మెట్ లేదు ఖచ్చితంగా ఫైన్ కట్టండి, ఈసారి ఖచ్చితంగా హెల్మెట్ వినియోగించండి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున డ్రైవ్లు అయితే నిర్వహిస్తున్నారు. అయితే చాలామంది హెల్మెట్స్ కొన్నప్పటికీ కూడా పోలీసు వారిని చూసి వెంటనే డిక్కీలో నుంచి తీసి పెట్టుకోవడం, మరికొంతమందికి బండి కొనేటప్పుడే హెల్మెట్ ఇచ్చినా దాన్ని ఇళ్లలో పడేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇంకా హెల్మెట్ వినియోగం, హెల్మెట్ యొక్క ఆవశ్యకత తెలుసుకోవడం కోసం మనమైతే హెల్మెట్ షాప్ దగ్గర అయితే ఉన్నాం. మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు అయితే ఉన్నారు. చెప్పండి అన్న, మీ పేరన్నా? తరుణ్ అండి. ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయన్న? మన దగ్గర 700 నుంచి 5000 దాకా ఉంటాయి సార్ రేంజ్. మోస్ట్లీ 1000 to 2000 మిడ్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బాగా లైక్ చేసి ఆ రేంజ్లోనే ఉంటాయి. ఎక్కువగా ఈ స్పోర్ట్స్ హెల్మెట్స్ అనేవి కూడా పెద్ద పెద్ద బళ్ళు ఉన్నవాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్, జెడ్ఎంఆర్ అట్లాంటి పెద్ద పెద్ద బళ్ళు ఉన్నవాళ్ళు తప్ప మా కామన్ పీపుల్ అయితే లైక్ చేయరు. ఇట్లా 2-in-1 టైప్స్ ఉంటాయి. ఈ ఫుల్ హెల్మెట్, ఇదేమో హాఫ్ హెల్మెట్స్. గూగుల్ టైప్ మన దగ్గర ఏంటంటే ఇట్లా పర్చేస్ చేస్తే హెడ్ క్యాప్ ఒకటి ఫ్రీ వస్తుందండి. ఇదేంటంటే మనకి చెమట పట్టినా కూడా హెల్మెట్ కంటకుండా ఉంటుంది. సో బ్యాక్టీరియా ప్రాబ్లం అదేం ఉండదు అనమాట. ఇట్లా మన దగ్గర కలర్స్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. వైర్ లాక్స్, మన దగ్గర ఇంజిన్ ఆయిల్స్ కూడా అట్లా అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు హెల్మెట్ చాలామంది ఫుల్ కవర్డ్ కొంటున్నారా లేకపోతే సగం ఉన్నది? కస్టమర్స్ ఏది ఎక్కువ? బండిని బట్టి సార్, అది వాళ్ళ బండిని బట్టి. ఇప్పుడు స్కూటీలు ఏంటంటే ఆ డిక్కీలో పట్టేవి మ్యాక్సిమం హాఫ్ అయి ఉంటాయి. స్కూటీ వరకు కూడా హాఫే పెట్టించుకుంటారు వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా మాకు ఈ సైజ్ సరిపోవట్లేదు, పెద్ద సైజ్ కావాలన్నప్పుడు ఇట్లా వైర్ లాక్ పెట్టుకొని వాళ్ళ బండికి తగిలించుకుంటారనమాట. 5000 వరకు కూడా ఉన్నాయంటారు. ఇంకా అంటే అప్ టు ఇంకా ఎంత రేంజ్ వరకు ఉన్నాయి ఒక హెల్మెట్? నేను చూసిన వరకు అయితే ఆల్మోస్ట్ 35,000 దాకా చూసాను అన్న. విజయవాడలో కానీ హైదరాబాద్, సౌత్ ఇండియాలో నేను చూసింది అయితే 35,000 హైయెస్ట్ నేను చూసింది. దాని స్పెషాలిటీ ఏంటి? 35,000 ఉన్నాయి. నేను చూసినప్పుడైతే దానికి బ్లూటూత్, కెమెరా, ఇట్లా ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను ఆ కస్టమర్ని కూడా నేనేం ఇంకా అడగలేకపోయాను, అది అంత కాస్ట్ ఉండేసరికి. నేను చూసినంత వరకు అయితే కెమెరా కాస్టే ఆల్మోస్ట్ 20,000 దాకా ఉంటుంది. ఎందుకంటే ఆ డాష్ క్యామ్ కెమెరాస్ కదా, యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం అట్లాంటివి వాడతారు బైక్ రేసర్స్. ఎందుకంటే లాంగ్ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాంటి వాటి కోసం వాడతారు. నార్మల్ బేసిక్ మోడల్ ఎంతవరకు? ఇది ఎంత పడిద్ది? ఇప్పుడు ఇదైతే మనకు వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 840 ఉంటుంది అన్న. మనం డిస్కౌంట్ ఇచ్చేసరికి 600కి వస్తుంది. అట్లా అంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క రకంగా డిస్కౌంట్ అనేది వేరీ అవుతుంది. అవునండి, ఇండియా బ్రాండ్, ఇది ఇండియన్ బ్రాండ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది అన్నీ మన దగ్గర ఉన్నాయని ఇండియన్ బ్రాండ్సే, కాకపోతే ఇవి ఏంటంటే ఇండియా వరకే పరిమితం. ఈ వెగా కానీ, స్టీల్ బోర్డ్ కానీ, స్టడ్స్ కానీ ఏంటంటే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 120 కంట్రీస్ దాకా దిగుమతి చేస్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. అక్కడ కొన్ని హెల్మెట్స్ ఏమంటే అట్లా డాట్ అని ఉంటుందండి.
ఓకే. ఒకవేళ కనుక మనం వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకోండి, అక్కడ మనం బైక్ వాడుతున్నాం, ఫర్ సపోజ్ స్కూటీ కానీ బైక్ అని వాడుతున్నాం. ఇట్లాంటి ఇదొక లైసెన్స్ అనమాట, ఈ వరల్డ్ మొత్తం మీద ఎక్కడన్నా వాడుకోవచ్చు ఈ హెల్మెట్ ఈ డాట్ అనేది ఉంటే. ఐఎస్ఐ అంటే మన ఇండియా వరకే, ఇండియన్ స్టాండర్డ్ ఐటమ్ కదా. ఇదే డాట్ అంటే వరల్డ్ వైడ్ మనం ఎక్కడన్నా ఆ 120 కంట్రీస్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు మనం డాట్. దీని ఖరీదు ఎంత? ఇది వచ్చేసి 2850 రూపాయలండి. డిస్కౌంట్ పోను మళ్ళీ ఒక 300 తగ్గుతుంది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది డిస్కౌంట్. 500 అయితే వచ్చేసింది. అవునండి. దీని స్పెషాలిటీ ఏంటి? లోపల ఏదో ఇదేంటంటే కొద్దిగా లెదర్ ఫినిషింగ్ వస్తుందండి. లోపలంతా కూడా ఫర్ మెటీరియల్ అనమాట. సైజులు కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఇది ఒక మెయిన్ థింగ్ వచ్చేసి గ్లాస్ అండి, పెద్ద గ్లాసు. మీకు డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది మెయిన్. ఎందుకంటే హాఫ్ వాడే వాళ్ళు ఏంటంటే కళ్ళలోకి వెళ్ళిపోతుంది దుమ్ము, మాకు అది వాడడానికి ఇబ్బంది అవుతుంది అని అంటారు. దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం ఇట్లా పెద్ద గ్లాసులు పెడతా ఉంటారు. నెక్స్ట్ హెల్మెట్ వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి లేకపోలేదు. అంటే 90 డిగ్రీస్ అంటే లేకుండా 90 డిగ్రీస్ కనబడే అతనికి ఇది పెట్టంగానే ఆల్ ఆఫ్ సడన్ అటు 15 ఇటు 15 పోయి ఓన్లీ 60 రేడియన్స్ మాత్రమే కనపడిద్ది. దీనివల్ల ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు కదా. దాన్ని రెక్టిఫై చేయడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అది మనం చెప్పడానికి ఏం లేదన్న, ఇది హెల్మెట్ మ్యానుఫ్యాక్చరర్సే చెప్పగలరు. ఎందుకంటే ప్రతి హెల్మెట్ మన 360 మన హెడ్ మొత్తాన్ని కవర్ చేయాలి, అది ఫస్ట్ రూల్. ఎందుకంటే మరి హెల్మెట్ మరి తగిలిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హెడ్కే కదా. మనకి 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినా కూడా ఎంత ప్రెషర్ వచ్చినా కూడా ఫస్ట్ అయితే హెల్మెట్ క్రాక్ అవ్వదు, కానీ మనకి బాడీ అంటే తప్పదు. ఇంకా అది ఇంక మనం చేసేది ఏం లేదు. హెడ్ బ్రెయిన్ ఇంజురీ మాత్రం అవ్వకుండా అయితే హెల్మెట్ అయితే ఖచ్చితంగా కాపాడుతుంది. దీంట్లో ఏముంటాయి అంటారు? పాలికార్బోనేట్ మెటీరియల్స్, ఫైబర్, మెయిన్లీ అన్బ్రేకబుల్ ఫైబర్ అండి. కొద్దిగా ఎట్లా అంటే డిఫెన్స్ వాడే మెకానిజం మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి హెల్మెట్స్ అట్లాగా వెస్ట్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అట్లా ఉంటాయో సేమ్ ఇవి కూడా అయ్యే మెటీరియల్తో తయారు చేస్తారు. థర్మోకోల్ అనేది మన హీట్ రెగ్యులేషన్ కోసం వాడతారు. తర్వాత ఈ స్పాంజ్ లేయర్స్, ఈ కుషనింగ్ అనమాట. కొంతమందికి లోపల ఇదంతా టైట్గానే ఉంటుంది, లోపల వాళ్ళకు ఊక్కుండా ఉండాలి. అది అది కష్టం. అది ఎట్లా చెప్పాలంటే మనుషుల స్వభావం అండి. అది ఎప్పుడు అలా ఉండదు, వాళ్ళు పెట్టుకునే విధానం బట్టే. అట్లా కొంతమంది ఏంటంటే ఇక పేకదాగా వేసేసుకుంటారు గాలి ఆడకుండా ఉండడం కోసం, అట్లా ఉంటుంది. అది వాళ్ళ భయం కొద్దీ ఉండొచ్చు, అది అలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసేమో 4994 అనమాట, 5000. దీంట్లో అయితే మనం బ్లూటూత్ కూడా పెట్టుకోవచ్చు, కెమెరా పెట్టుకునే యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. అడిషనల్గా కట్టుకోవాలండి. అది అవి బయట కొనుక్కోవాల్సిందే, మన దగ్గర అయితే ఉండవు. మ్యాక్సిమం అది బెంగళూరు, చెన్నై అటువైపే ఉంటాయి. మేబీ హైదరాబాద్లో కూడా ఉండొచ్చు. ఆన్లైన్ డాష్ క్యామ్స్ అన్నీ కూడా అటువైపే దొరుకుతాయి ఎక్కువ. ఎందుకంటే లాంగ్ వెళ్ళే వాళ్ళకే ఉపయోగపడతాయి తప్ప మామూలు జనరల్ పీపుల్కి అయ్యే అంత అవసరం లేదు. కార్లో వాడతారు ఇంకా చెప్పాలంటే. అసలు ఒక హెల్మెట్ పెట్టుకునే విధానం ఇంకా చాలామందికి తెలియదు. అది ఒకసారి చూపించమంటే ఎలా చూపిస్తారు అన్నని అడుగుదాం. అసలు అన్న హెల్మెట్ చూస్తున్నారు కానీ ఎలా పెట్టుకోవాలో కూడా కస్టమర్లకు ఐడియా ఉండట్లేదు. ఒకసారి అంటే ఇంతకు ముందు వరకు కూడా ఇంత పెద్ద ఎత్తున డ్రైవ్ చేయాల, హెల్మెట్ పెట్టుకోవాలన్న ఒక ఒత్తిడి అయితే గవర్నమెంట్ తీసుకురాలా. గత నెల రోజుల నుంచే తీసుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఎలా పెట్టుకోవాలో అనే ఒక నాలెడ్జ్ కూడా ఉండట్లా. ఎలా పెట్టుకుంటున్నారు అసలు? వాళ్ళు ఎలా వాళ్ళు మామూలుగా ఫ్రంట్ నుంచి పెట్టేసుకుంటారు, లేదంటే సైడ్ నుంచి పెట్టేసుకుంటారు. పెట్టేది ఏంటంటే మామూలుగా తెలియగా ఇలా దించేసుకుంటున్నారు కానీ అలా కాదు. పెట్టేది బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టి ఫ్రంట్ నుంచి ఇలా తీయాలి. వాళ్ళకి తెలియగా చెవుల మీద నుంచి ఇలా లాగేసుకుంటున్నారు. దానివల్ల చెవు ఎర్ర కందిపోతుంది వాళ్ళకి. ఇవ్వండి, ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టాలి. తీసేద్దాము, ఇది ఇలా తీయాలి. వాళ్ళకి తెలియగా ఇలా ఇక్కడి నుంచి ఇలాగ సైడ్ నుంచి పెట్టేస్తున్నారు, ఇలా లాగేస్తున్నారు. అది రాంగ్. అది ఎందుకంటే ఫ్రీగా ఉన్నా మీకు టైట్గా అనిపించింది. ఇప్పుడు ఇదంటే ఫుల్ కాబట్టి అలా పెట్టారు. ఆఫ్ దానికి ఇదిగోండి, ఇది ఆఫ్ దానికి మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇది ఇదిగోండి, ఈ ప్యాడ్స్ పట్టుకోవాలి, బెల్ట్లు పట్టుకుని ఇలా పెట్టుకోవాలి. కంఫర్ట్గా ఉంటుంది.
గ్లాస్ ఇలా దించుకోవాలి. కొంతమంది గ్లాస్ కూడా కిందకి ఉన్నా సరే పైకి లేపుకోకుండా తీసేసుకున్నప్పుడు కళ్ళకి ముక్కులకి తగిలింది. అది జాగ్రత్తగా దానికోసం వచ్చిన కస్టమర్లకి పైన గ్లాస్ పైకి లేపుకొని పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఏ హెల్మెట్ అయినా సరే. అది లో కాస్ట్ పబ్లిక్ ఎక్కువ ఏది ఎక్కువ వచ్చేటప్పటికి కాదన్న ఎంత బడ్జెట్లో కొనుక్కోవడానికి ఇష్టపడ అంటే 1000 కానించి పెడుతున్నారు, కొంతమంది లేదు 750 కానించి పెడుతున్నారు. వాళ్ళు టేస్ట్ని బట్టి వాళ్ళందరూ హై లెవెల్లో కొనలేరు కదా, 1000 పెట్టి కొనలేరు కదా. 900లో కొనేవాళ్ళు ఉన్నారు, 850లో కొనేవాళ్ళు ఉన్నారు, 750లో కొనేవాళ్ళు, 500లో కూడా కొనేవాళ్ళు ఉన్నారు. గత నెల రోజుల నుంచి ఎలా ఉందన్న ఫ్లోటింగ్? జనాలు విచ్చలవిడిగా కొంటున్నారా? కేసులు రాస్తున్నారు కదన్నా, భయపడి కొంటున్నారు వాళ్ళు. బాగుంటే అంత దాని జోలికి వెళ్ళరు. బ్రదర్ ఇంకా చాలా వరకు కూడా అక్కడక్కడ చెదురుముదురుగా 300కి 200కి రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారు. వాటికి వెనకాల ఐఎస్ఐ అనే ఇది కూడా ఉంటుంది కదా, వాటి వరకు ఎంతవరకు అది సేవ్ చేసిద్ది అంటారు? దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అయితే నేనైతే స్ట్రాంగ్ నా సజెషన్ ఏంటంటే కొనొద్దనే చెప్తున్నానండి. కొద్దిగా కాస్ట్లీ అయినా సరే మంచిగా కొనండి. ఇవేంటంటే మొన్న ఒక రిపోర్ట్లో చూశాను, అది నాకు పర్టికులర్ ఆర్టికల్ నేమ్ గుర్తులేదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే చూశాను. ఇదైతే ఎంత ఎంత ప్రెజర్ వచ్చినా పగిలినట్టుంది ఇక్కడ. అది పగిలినట్టు కాదు, జస్ట్ ఆ లేజర్ కటింగ్ అంతే. ఇది ఎంత ఎంత పగిలినా ఎంత కొట్టినా కూడా అది ఆ హెల్మెట్ అనుకోండి చిన్న చిన్న పీసులుగా అయిపోయి మన బ్రెయిన్ డ్యామేజ్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ. అది మొన్న నేను ఒక ఆర్టికల్లో చదివాను ఒక 2 years బ్యాక్. నేను అప్పటి నుంచి మేము అవి అమ్మడం మానేసాం అనమాట. లో క్వాలిటీ లోకల్ బ్రాండ్స్ కానీ లో క్వాలిటీ బ్రాండ్స్ కానీ అమ్మట్లేదు, ఎందుకంటే జనాల ప్రాణాలకు రిస్క్లో పెట్టినట్టే. అట్లాంటివి చూసుకొని కొనుక్కోవడం బెటర్ నన్ను అడిగితే. పబ్లిక్ ఇక్కడికి రావాలంటే ఎలా రావచ్చు? ఎలా అంటే ఇది అంతా హాస్పిటల్ ఏరియా అన్న, మ్యూజియం రోడ్డు అది అటువైపు అంతా హాస్పిటల్ ఏరియా. కేఎల్యూకి దగ్గరలో, కేఎల్యూ ఆఫీస్ ఆపోజిట్. అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, అది చూపించు. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపోజిట్. అదేవిధంగా ఈసిటీ ప్రకాష్ ఆర్ట్స్ పక్కనే. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. అయితే ఇంకోటి, కొంతమంది హెల్మెట్స్ కొంటారు, బ్రాండెడే కొంటారు, కొంతకాలం వాడిన తర్వాత పాడవుతాయి. అవి ఏమైనా రిపేర్ చేసే సోర్స్ అనగా అంటే మనకి రిపేర్ అంటే మనకి ఏమన్నా హెల్మెట్కి ఏమన్నా డ్యామేజ్ అంటూ వస్తే అది ఓన్లీ గ్లాస్కే వస్తుంది తప్ప మీకు బయట షెల్కి అయితే ఏం పగలదు. అదొకటైతే అది ఐఎస్ఐ స్టాండర్డ్స్ కింద నామ్స్ ఉంటాయి కదా, ఆ నామ్స్ అన్ని పాటించిన తర్వాత బయటకు వస్తాయి ఏ హెల్మెట్ అయినా సరే. అది ఒకటైతే హెల్మెట్ అయితే పగలదు, గ్లాస్ అయితే ఖచ్చితంగా పగులుతుంది, ఎందుకంటే అది పాలికార్బోనేట్ మెటీరియల్. 3000 పెట్టి కొంటారు, దానికి ఏమైనా రిపేర్ వస్తే ఏమైనా చేస్తారా? ఆ యాక్సెసిబిలిటీ ఉందా లేదా? యాక్సెసిబిలిటీ అంటే ఓన్లీ ఒక గ్లాస్కేనండి, ఒక గ్లాస్కే. అవి ఇంకా అప్డేట్ అవ్వాలి మేము కూడా, ఎందుకంటే జనాలకి ఇంకా తక్కువ ధరలో అయిపోయేటట్టు చూస్తున్నాం మేము కూడా. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాం. వీటిలో ఇట్లాగా డిటాచబుల్ మఫ్లర్స్ ఉంటాయి, మఫ్లర్స్ లాగా ఉంటాయి అన్న. ఈ డిటాచ్ చేసుకుని వాష్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్పాంజెస్ వాష్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ అట్లా ఎండబెట్టేస్తే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాడుకోవచ్చు. అట్లాంటివి చూస్తున్నాం మేము కూడా హెల్మెట్లు అమ్మడానికి కూడా. మోస్ట్లీ అయ్యే బాగుంటాయి కూడా. ఓకే, ఇది కదా పరిస్థితి. చాలామందికి కూడా ఇంకా హెల్మెట్స్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా రిమూవ్ చేయాలనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారా అయితే మేము అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కాస్ట్ అంటే తక్కువలో వచ్చేస్తుంది, 200లో వచ్చేస్తుందని ఎక్కడైతే రోడ్ల మీద పెట్టగానే అక్కడ తీసుకోవడం కాకుండా కొంచెం క్వాలిటీ బ్రాండెడ్ స్టడ్స్ కానీ, వీగా కానీ, లేకపోతే ఏబీపీపీ కానీ, ఇంకా ఎన్ని రకాల కంపెనీస్ ఉన్నాయన్న? స్టాండర్డ్ 5 కంపెనీస్ దాకా ఉన్నాయండి. వెగా, స్టడ్స్, స్టీల్ బర్డ్, ఏరోస్టార్, యాక్జర్, ఇంకా అలాగా 3-4 కంపెనీస్ ఉన్నాయి. మ్యాక్సిమం వెళ్తే వీటిల్లోనే వెళ్తాయి తప్ప బయట కంపెనీస్ నుంచి వెళ్ళవు. మోస్ట్ సేలబుల్ కంపెనీ ఏదంటే ఏం చెప్తారు? స్టడ్స్ నేను 3 కంపెనీస్ చెప్తానండి, స్టీల్ బర్డ్, స్టడ్స్, వేగా. ఈ కంపల్సరీ ఈ 3 అయితే ఖచ్చితంగా వెళ్తాయి. ఒక రోజున మేము 10 హెల్మెట్లు అయితే ఖచ్చితంగా ఒక 2-3 అన్న కంపెనీలు ఉంటాయి ఖచ్చితంగా.